వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈరోజు రెసిపీ బ్రాకలీతో చపాతీ చేసుకుందాం. ఇప్పుడు చపాతీలు చేసుకుందాం. ఈ బ్రాకలీతో చేసుకుందాము. ఇది ఒక్కసారి ఉడకబెట్టాను. శుభ్రంగా కడుక్కుని ఉడకబెట్టుకోవాలి. ఇది మిక్సీ పడతాను. మిక్సీ పట్టి బ్రాకలీ పేస్ట్ చేసేసాను. ఈ పేస్ట్ వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. వాటర్ పోసుకుందాం. ఇది డయాబెటిస్ ఉన్నవాళ్ళు తింటే చాలా మంచిది ఉడకబెట్టుకుని. అప్పుడప్పుడు అలా తినలేనప్పుడు ఇలా చపాతీలో చేసుకుంటే ఇంకా మంచిది. పిల్లలు కూడా ఉడకబెట్టిన తిననప్పుడు చపాతీతోటి కలిపేసుకుని మనం ఈ పిండిలో ఈ గోధుమ పిండిలో కలుపుకొని చపాతీలో చేసుకుని తింటే చాలా మంచిది. గట్టిగా కలుపుకుందాం. ఇది కలపటం అయిపోయింది. ఇలా గట్టిగా కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ పిండి మీద వేసుకుంటే పిండి గట్టి పడకుండా స్మూత్గా ఉంటుంది. మూత పెడుతున్నాను. ఒక 10 నిమిషాల్లో చపాతీలు చేసుకుందాం. చపాతీలు చేసుకుందాం. పిండి బాగా మెదిపితే చపాతీలు స్మూత్గా ఉంటాయి. స్టవ్ మీద పెనం పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ రాసుకున్నాను. ఇప్పుడు చపాతీ వేసుకున్నాను. అడుగుని కాలేక తిప్పుకుందాం. మనం పిండిలో ఆయిల్ వేసి కలపకపోయినా చపాతీ చాలా స్మూత్గా ఉంది. మనం బ్రాకలీ వేసాం కదా, దానివల్ల మెత్తదనం వచ్చింది. చిన్నపిల్లలు కూడా తినొచ్చింది. కాలిపోయింది. తీసేసుకుందాం. చపాతీలు రెడీ అయిపోయినాయి. ఆలుగడ్డ గ్రీన్ పీస్తో ముందే తయారు చేసుకున్నాను కూర. ఈ చలికాలంలో మసాలా కూరతో చపాతీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.